మధ్యలో పెట్టేసాయి. ఇంకా ముందు తీసుకో. మనకైతే పేపర్లు వచ్చేసాయి. మనం గుంటూరు నుంచి వరంగల్ వెళ్తున్నాం కాబట్టి బయలుదేరదాం. పేపర్లు వచ్చేసాయి. ఇప్పుడైతే గుంటూరు నుంచి ఒక 2 కిలోమీటర్లు బయటకు ఉంటుంది. చిన్న రోడ్డు బైపాస్కి వెళ్ళాలంటే ఒక 400 మీటర్స్ ఉంటుంది. చిన్న మట్టి రోడ్లో నుంచి వెళ్ళాలి. వాన పడ్డాయి కదా, అంత గుంతలుగా ఉన్నాయి. మెల్లగా పోయి బైపాస్ ఎక్కితే బైపాస్ విజయవాడ పోయి విజయవాడ నుంచి ఖమ్మం నుంచి వెళ్దాం. రోడ్డు బాగుంది. వాన పడాలకి నీళ్ళుగా ఉన్నాయి గుంతలలో. గుంతలు ఉండేళ్ళకి వీళ్ళ కంపెనీ వాళ్ళు కొద్దిగా మట్టి పోసుకున్నారట కదా, కొద్దిగా గుంతలు తగ్గినాయి. మరీ వర్షాకాలం ఇబ్బంది అవుతుంది మట్టి రోడ్లో రావాలంటే. కనపడేదే కలకత్తా చెన్నై హైవే అన్నమాట, NH5. మనమైతే చిన్న బైపాస్ సర్వీస్ రోడ్ అనమాట. సర్వీస్ రోడ్ ఎక్కేసాము. మళ్ళీ యూటర్నింగ్ తీసుకొని అటు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళి హైవే ఎక్కాలన్నమాట. ఇక్కడ ఢిల్లీ మళ్ళీ రోడ్డుకి అటు వల్ల సర్వీస్ రోడ్డుకి వెళ్ళి పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే హైవే విజయవాడ హైవేకి ఎక్కేస్తాం. స్ట్రైట్కి వెళ్ళిపోతే గుంటూరు సిటీలోకి వెళ్ళిపోతాం. వెళ్ళాలి మళ్ళీ సర్వీస్ రోడ్లో బయట వైపు పైకి ఎక్కేస్తే బ్రిడ్జి పైకి ఎక్కేస్తే డైరెక్ట్గా విజయవాడ నుంచి లెఫ్ట్ కొట్టేస్తే హైదరాబాద్ రూట్కి కొట్టేస్తే కొండపల్లి దాకా వెళ్ళి ఇబ్రహీంపట్నం నుంచి రైట్కి వెళ్దాం. కొండపల్లి మైలవరం మీదుగా
పడుతూనే ఉంది. వానలో ప్రయాణం గుంటూరు టు వరంగల్. వానాకాలం కాబట్టి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తప్పదు, దాంట్లో ప్రయాణం చేయాలి. మనమైతే బస్ స్టాండ్ కాడికి వచ్చాము. విజయవాడ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము. బస్ స్టాండ్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ ఎక్కేస్తే ట్రాఫిక్ జామ్ ఉండదు. అన్నీ మన బానిసల్లో దిగిపోతాము. ఫ్లైఓవర్ ఎక్కి దిగితే బస్ స్టాండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. జాగా ఉంది కానీ లెఫ్ట్ వెళ్దాం. బస్సులన్నీ డిపోలోకి పోతాము. డిపోలోకి వెళ్ళి బయటికి వెళ్తే లేకుండా రిటర్న్ వెళ్తే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ. అయితే కృష్ణానది మీదకి అటు వెళ్ళిపోతాయి. గుంటూరు, ఒంగోలు, చెన్నై అటు వెళ్ళి ఇటు తెనాలి అటు వెళ్ళిపోతాయి. కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఫ్లైఓవర్ ఎక్కేసామంటే కొంచెం గొడవ పోయి ట్రాఫిక్ ఉండదు అనమాట. మనకి ఎదురుగా కానొస్తుంది దుర్గమ్మ గుడి. కరుణించమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి. మంచిగా కిరాయి పడేటట్టు చూడమ్మ తల్లి. మనకి ఎదురుగా గోల్డ్ కలర్లో కానొస్తుంది కదా గోపురం, అదే మన తల్లి దుర్గమ్మ తల్లి టెంపుల్. ఎవరైతే పోయినసారి మన విజయవాడ నుంచి మేడ్చల్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు కూడా చూపించాడు ఫ్లైఓవర్. దుర్గమ్మ తల్లి దయ వల్ల మళ్ళీ చూపిస్తున్నాం. అయితే అంతలాగా పడుతూనే ఉంది తప్పలు. గోపురం దగ్గర నుంచి అయితే వెహికల్స్ వెళ్తాయి అన్నమాట పైకి. ఇక్కడ దారి లైట్ కానొస్తుంది కదా రౌండ్గా, అక్కడ నుంచి వెహికల్స్ పైకి వెళ్తాయి. కార్లు, జీపులు. అంతకుముందు బస్సు ఉండేది, ఇప్పుడు పైకి రావట్లే బస్సు. దుర్గమ్మ తల్లికి సంబంధించిన గుడికి సంబంధించిన బస్సు అక్కడ కింద నుంచి కిందకే వెళ్తున్నాయి. పైకి రావట్లే, ఇప్పుడు ఆపేశారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్ళి భక్తుల్ని సర్వీస్ చేస్తుంది అనమాట. బస్ స్టాండ్ నుంచి వచ్చేవాళ్ళు, రైల్వే స్టేషన్ నుంచి దగ్గర వచ్చేవాళ్ళు. ఫ్రీ సర్వీస్ ఏం కాదు, 10 రూపాయలు చెల్లిస్తారు అనమాట బస్కి. ఫ్రీనో మరి నాకు పెద్దగా ఐడియా లేదు. వచ్చి 10 రూపాయలు ఏమో టికెట్. దగ్గరే ఒక 2-2.5 కిలోమీటర్ ఉంటుంది డిపోకి కానీ బస్ స్టాండ్కి కానీ. మహా అయితే 3 కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కువ ఉండదు బస్ స్టాండ్ నుంచి కానీ. రైల్వే స్టేషన్ నుంచి కానీ
బయటికి వెళ్ళాలి మనం, ఖమ్మం వెళ్ళాలంటే. రైట్గా తీసుకుంటే సర్కిల్ నుంచి రైట్కి పోవాలి. కొత్తగూడెం, తిరువూరు, మన మైలవరం తర్వాత తిరువూరు. రైట్కి పోవాలి, లెఫ్ట్కి పోతే స్ట్రైట్కి పోతే హైదరాబాద్ వస్తుంది. జగదల్పూర్ 530, భద్రాచలం 167, తిరువూరు 68. ఉండు, మనకైతే ఇటు రైట్ సైడ్లో పవర్ ప్లాంట్ ఉంటుంది, పెట్రోలియం కంపెనీ ఉంటుంది. ఇబ్రహీంపట్నం హడ్ రోడ్, విజయవాడ. రైట్ సైడ్ అయితే పవర్ ప్లాంట్ ఉంటుంది. వర్షానికి ఏం కనిపించట్లేదు, వర్షానికి రైట్ సైడ్లో పవర్ ప్లాంట్ ఉంటుంది కానీ కనిపించట్లా. ఇక్కడైతే మొత్తం ఇంకా ట్యాంకర్లే ఉంటాయి, పెట్రోల్, డీజిల్. ప్లాంట్ ఉంది ఇక్కడ, కంపెనీ ఉంది కదా, పెట్రోల్ ఉంది కాబట్టి, ప్లాంట్ ఉంది కాబట్టి అన్ని ఇవే ట్యాంకర్లు ఉంటాయి. పెట్రోలు డీజిల్ ఇవే లారీలు ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు పోగానే అన్నీ వేరే ఇతర డిస్టిక్ల నుంచి, మండలాల నుంచి వస్తుంటాయి కదా లారీలు, పెట్రోల్ కొట్టి నింపుకోవడానికి. అన్నీ ఇవే కానొస్తాయి, లారీలు అన్నీ ఉంటాయి ఇక్కడే, పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు. దగ్గర రైట్ సైడ్లో ఉంటుంది కానీ వర్షానికి ఏం కనిపించట్లేదు పవర్ ప్లాంట్. మనకైతే ప్లాంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. హెచ్పి గ్యాస్, పెట్రోలియం. మబ్బుగా ఉంది, గ్లాస్ కనపడట్లేదు. ఇక్కడైతే రెడీగా ఉన్నాయి, స్టాక్ చేసుకోవడానికి. గ్యాస్, హెచ్పి గ్యాస్, హెచ్పి పెట్రోలియం గ్యాస్ కంపెనీ అంతా. విజయవాడ అయిపోయినట్టు, ఇది కొండపల్లి అనమాట. కొండపల్లి అయిపోతే విజయవాడ అయిపోయినట్టు, వేరే నెక్స్ట్. పెట్రోల్ ట్యాంకర్లు అన్నీ ఎక్కడ ఉన్నాయి, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి, మధ్యలో అయిపోయినాయి, ఎట్టుకుని వెళ్ళిపోయినాయి. ఇవన్నీ ఎంట్రన్స్లో ఉన్నాయి. అది గ్యాస్ కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇదేమో పెట్రోల్ కంపెనీ అట్టుకుంది. చీకట్లో ఏమీ అర్థం కావట్లేదు వర్షానికి. భారత పెట్రోలియం, హెచ్పి కాదు, భారత్. వెనకపోయిందేమో హెచ్పి. ఈ లారీలన్నీ కంబైన్ ఉన్నాయి, పక్క పక్కనే ఉన్నాయి.
దగ్గరికి వచ్చేసాం. తిరువూరు అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయింది. ఇది తిరువూరు బయట హైవే లైన్ అన్నమాట. ఏమైనా తిందామంటే ఏం దొరకలేదు. ఎదరన్నా చూడాలి. వర్షం పడుతుంది. ఇప్పుడు మనం 110 కిలోమీటర్లు వచ్చాం. 110 కిలోమీటర్లు కనీసం 100 కిలోమీటర్లు వర్షం పడుతూనే ఉంది. ఏం వర్షం ఏమో కానీ వాటర్సోలు కూడా వర్షానికి 9:30 అయింది, 9:40 అయింది. ఎవ్వరు లేరు ఈ లైన్లో. అసలు లారీలు చాలా తక్కువ. అడవి ఫారెస్ట్ టైప్లో ఉంది. ఒక ట్యాంకర్ అయితే వచ్చింది, మన కంటైనరు, పాల కంటైనరు, పాలు తోలే వెహికల్ అనమాట. ఇటు వస్తున్నా స్వామి, రాంగ్ రూట్లో వస్తున్నా, కనపడట్లేదు. బొమ్మరిల్లు ఫ్యామిలీ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో పోయి చలికి తింటాం. ఒకళ్ళు 2-3 ఉంటే ఓకే తినొచ్చు. ఒకళ్ళు ఏం తింటాం రెస్టారెంట్లో. మనం వెళ్ళాల్సింది కల్లూరు కొత్తగూడెం రోడ్డు, తోకపల్లి రైటు. రైట్కి పోతే మళ్ళీ తోకపల్లి నుంచి రైట్కి అషరాపేట, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, వైజాగ్ వస్తుంది. స్ట్రైట్కి వెళ్తే భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్. వరంగల్ అటు పైకి పోతే మళ్ళీ కరీంనగర్ అటు వెళ్ళిపోతాం. ఇక్కడ కానొచ్చినాయి వెహికల్స్. ఇప్పుడు దాకైతే 1-2 వెహికల్స్. మొత్తం ఫారెస్ట్ టైప్లో ఉంది. అన్నీ అగ్రికల్చర్ ల్యాండ్ అయ్యాలకి. సైలెంట్గా ఉంది రోడ్ అయితే. ఒకళ్ళు లేరు, ఏం లేదు. నైట్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్లాస్ వేసుకోవాలి. అక్కడక్కడ దొంగలు ఉంటారు అన్నమాట. ఊర్లు చివర ఏ ఆపు, అది ఇది అంటారు. ఒక్కళ్ళు ఉంటే చాలా బెదిరిస్తారు. 2-3 ఉంటే అంత సీన్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఒకళ్ళు ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం. ఈ లారీకి ఈత పోదాం. మనకి ఎదుర ఒకటి లోడే 12 టైర్లో 16 టైర్ బండి వెళ్తుంది. అలాగే దాని వెనక ఈత పోదాం. మనం ఒక్కలే ఉన్నాం కాబట్టి మనకు తోడు ఆ లారీకి తోడు మనం అట్లా అనుకొని పోవాలి. ఊర్లో కాబట్టి 1-2 కార్లు ఊర్లో వస్తుంది. ఊరు బయటికి పోతే ఏమీ లేదు, భయం అనిపిస్తుంది. ఎక్కడ ఆకుండా పోతే ఇబ్బంది ఉండదు. ఎక్కడ ఆగాలన్నా పెట్రోల్ పంపులలో ఆగాలి. ఏదన్నా వాష్రూమ్కి, బాత్రూమ్ కానీ ఏమైనా వెళ్ళాలంటే. భద్రాచలం 97-12 కల్లూరు స్ట్రైట్ మీద కూడా. ఇక్కడ నుంచి తాకుపల్లి అక్కడ వెళ్తే బార్డర్ వస్తుంది. మన ఆంధ్ర తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ వస్తుంది. చిన్నది తాడి చెట్టు రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. చీకట్లో ఇంతే వర్షాకాలం. చూసుకొని డ్రైవింగ్ చేయాలి. చూసుకోకపోతే ఇబ్బంది. దగ్గరకు వచ్చేదాకా స్పీడ్ మీదకి వచ్చే వాళ్ళకి కనపడదు. మబ్బుగా ఉంటుంది. వర్షం పడి గ్లాస్ అంతా మబ్బుకి ఏమీ అర్థం కాదు. ఇది బార్డర్ అట్టుకుంది. బార్డర్ అయింది తెలంగాణ ఆంధ్ర బార్డర్. ప్రస్తుతానికి ఎవరు లేరు ఆర్టీఓ వాళ్ళు. ఇక్కడైతే మన తెలంగాణ బోర్డర్ కూడా ఉంది. ఇప్పుడు దాకా దీనికి ఈత వచ్చా అడవిలో.
ధైర్యంగా ఉంటుంది మన వాళ్ళు ఉన్నారని. ఏం దొరకలేదుగా తిన్నామంటే చిన్న పల్లెటూరులో అయినట్టుకుంది. చూడాలి ఎదరన్నా ఏమన్నా ఊర్లలో ఏమన్నా పెద్ద ఊర్లు ఏమన్నా. ఇక్కడ ఈ రూట్కి అయితే ఫస్ట్ టైం వచ్చాను నేను. ఇట్లా ఎక్కడ విజయవాడ నుండి ఖమ్మం వెళ్ళే రూట్ ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొత్తగా ఉండదు, ఏం అర్థం కాదు, చీకటిగా. ఒకసారి 2 సార్లు వస్తే ఎన్ని చీకటిగా ఉన్నాయి ఏం కాదు, కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా భయంగా ఉంటుంది. బిజీ వచ్చింది. మనకి తెలిసిన రోడ్డుకి వచ్చేసాం. భయపడాల్సిన పని లేదు. అడవిలాగుంది ఈ రోడ్డు, ఎవ్వరు లేరు ఏమి. ఇదైతే మనకు తెలుసు కల్లూరు రోడ్డు. ఇది ఇటు వెహికల్స్ బాగుంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు దాకైతే మనకు అసలు తెలియదు ఆ రోడ్డు. ఈ రోడ్లో ఫస్ట్ టైం వచ్చా. ఇక్కడ ఏదో తినేసి ఇక్కడ మంచి ఆటోస్ ఉంటాయి, ఏమైనా తినేసి బయలుదేరదాం. లారీలు అన్నీ ఇక్కడే ఆగిపోతాయి. మనమైతే కల్లూరు తెలంగాణకు వస్తుంది. కల్లూరులో అయితే టిఫిన్ చేసాం, పరోటా తినేసాం, బయలుదేరాం. ఇంకొక 164 కిలోమీటర్లు ఉంది మనం వెళ్ళాల్సింది వరంగల్కి. అయితే వరంగల్ కాదు, వరంగల్ అవతల ఇంకో 20 కిలోమీటర్స్ ఉంటా. కస్టమర్ ఫోన్ చేస్తే అన్నాడు వరంగల్ అవతల 20 కిలోమీటర్స్ అని. వర్షం అయితే ఇక్కడ పడిపోయింది, ఇప్పుడైతే ప్రజెంట్ లేదు. ముందు ఏమన్నా వర్షం ఉందో తగ్గిపోయిందో చూడాలి. టిఫిన్ చేసి చాయ్ తాగి బయలుదేరిపోయాం. మనమైతే ఖమ్మం వచ్చేసాం. ఖమ్మం మనం సిటీలో టౌన్లో పని లేదు కాబట్టి బయట బైపాస్ నుంచే వెళ్ళిపోవాలి వరంగల్. కరెంట్ లేదు, వీధి లైట్లు లేవు, గాలి ఏమైనా ఇట్లా కురుస్తుందని కరెంటు తీసేశారు. స్తంభాలు ఎక్కడైనా ఉరిగిపోతాయి కదా వర్షాకాలం, కరెంటు తీసేశారు. ఇట్లా వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. అటుపోతేమో లెఫ్ట్ సైడ్కి వెళ్తామో ఖమ్మం టౌన్లోకి వెళ్తుంది రోడ్డు. చీకటిగా ఉంది. స్ట్రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి పోతే ఖమ్మం ఊర్లోకి పోతాం, రైట్కి పోతాము మహబూబాబాద్ వెళ్తాం. ఇంత గట్టిగా ఈసారి కాదు, స్ట్రైట్కి వెళ్ళాలి మనం. డీజిల్ అయిపోయింది, డీజిల్ కొట్టియాలి. లెఫ్ట్ సైడ్లో డిపో ఉంటుంది. ఖమ్మం డిపో.
తల్లాడ దగ్గర, తల్లాడికి దాటిన తర్వాత 7 కిలోమీటర్ డిస్టెన్స్ రాజమండ్రి వెళ్ళేటప్పుడు లారీ పడిపోయింది. 12 టైర్లో మరి 60 టైర్లో నాకేమీ కనపడలేదు. చీకటిగా ఉంది, మబ్బు చీకటిగా ఉంది అసలుకి. 11:30 అయినప్పుడు దగ్గరకు వచ్చేదాకా లారీ కనిపిల్ల. బ్యాండికేటర్లు పెట్టాడు, బ్యాండికేటర్లో ఏమో రేడియం స్టిక్కర్ లేదు. ఆడ సేఫ్టీ ఏం పెట్టలా. లారీ బోల్తా పడింది, లెఫ్ట్ సైడ్లో పడిపోయింది. సేఫ్టీ పెడితే ఏంటంటే దగ్గరకు వచ్చేవాడికి రేడియం స్టిక్కర్ ఉంటే ఓ పలానా దగ్గర ఏదో ఉందని కొద్దిగా ఐడియా ఉంటుంది. చీకట్లో ఉంటే ఏం ఐడియా ఉంటుంది దగ్గర పోయేదాకా. మబ్బుగా ఉంటుంది, వర్షం పడుతుంది, ఏమి కనిపించలేదు దగ్గర పోయేదాకా. అట్నే మెల్లగా వచ్చేసాం. రైల్వే బ్రిడ్జ్ ఎక్కుతున్నాం, ఖమ్మం రైల్వే ఉంది నా డ్రైవర్. నెక్స్ట్ ఏమో గోదావరి బ్రిడ్జి వస్తాం. గోదావరి నది. చివరి ఉంటుంది. ఈ సర్కిల్లో నుంచి మనం స్ట్రైట్కి పోవాలి. లెఫ్ట్కి పోతే మళ్ళీ సూర్యాపేట, హైదరాబాద్ వస్తాం. స్ట్రైట్కి పోతే వరంగల్ వెళ్ళిపోతాం. వరంగల్లో కరీంనగర్ ఎటు పోవాలంటే అటు వెళ్తాం. జంక్షన్లో అయితే డీజిల్ కొట్టించుకొని ట్యాంక్ చేస్తే అయిపోయింది, సరిపోయింది. హైదరాబాద్ పోయేదాకా ఇబ్బంది ఉండదు. నారాయ కాదు, హెచ్పిలో కొట్టిద్దాం. నేనైతే ఇప్పుడు ఇండియన్, హెచ్పి, భారత్ ఈ మూడింట్లోనే కొట్టిస్తాం. ఎక్కువ శాతం 99% ఎప్పుడన్నా అసలుకి ఒక్కసారి ఏం కొట్టించాం మన దాంట్లో. సీరియల్ ఉన్నాయి లారీలో. ఒక్కసారి అయితే నారాయణ కొట్టించాం. నారాయణ ఉంది అక్కడ. మేమైతే పెట్రోల్ పంపులోకి వచ్చాము డీజిల్ కొట్టిద్దామని. పెట్రోల్ పంపులో వస్తే లైన్లో ఉన్నాయి బండ్లన్నీ. 5 లారీలు ఉన్నాయి. ఇంకొక డీసీ ఉన్నాయి, పక్కన ఈలో ఉన్నాయి. ఇంకా బయట నిలబడుతుంది. 2 ఖాళీ ఉన్నాయి కానీ దాంట్లో డీజిల్ లేదు. ఇక్కడ ఒక అన్న పండుకొని ఉన్నాడు. అడిగితే ఖాళీలో ఉన్నాడు. అదే డీజిల్లో ఉంటారు, ఓన్లీ పెట్రోలే. చూద్దాం. అయిపోయింది, ఒకటి కొట్టేది అయిపోయింది. మన ఎదురున్న బండి అయిపోయింది కొట్టేది, డబ్బులు ఇస్తున్నారు. దాని తర్వాత మనం గన్ను పెట్టొచ్చు. ఇప్పుడు పట్టుకోవాలా మనం. ఆగితే పైకి కొడతాలే.
కొట్టుకోమని గన్ను పెట్టిపోయిండు. అదే మనకు జాగ్రత్త అది ఎప్పుడు కొట్టలేదు. పెట్రోల్ పంపులో పోతే ఎవరు వాళ్ళే వాళ్ళే కొడుతుంటారు. వాళ్ళ పని డ్యూటీలు చేసేవాళ్ళే. బాగానే కొట్టాము, ఇబ్బంది లేదు. ఏముందిలే కొట్టేది, కానీ నల్ల పెడితే అది వెళ్ళిపోయింది. ఆగిపోయిన తర్వాత డీజిల్ దానికి తగ్గంగానే ఆగిపోయింది అనమాట. ఆగిపోతే లైట్గా పైకి కొడితే అయిపోయింది. మనం అయితే పెట్రోల్ కొట్టించుకొని డీజిల్ కొట్టించుకొని వచ్చేసాం. అయిపోయింది పని. అట్లా జరిగింది ఈరోజు. మనమైతే ఖమ్మం టు వరంగల్ హైవే ఎక్కేసాం. ఈ రోడ్డు అయితే కొద్దిగా అక్కడక్కడ ప్యాచీలు ఉన్నాయి. రోడ్డు చీకటిగా ఉంది కదా, వాన పడింది. మెల్లగా పోదాం. మనమైతే తొర్రూరు వరంగల్ దగ్గర తొర్రూరుకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి లొకేషన్ చూపిస్తుంది రైట్కి. ఫస్ట్ రైట్ చూపిస్తుంది, రైట్ పెద్దగా రోడ్డు. అయితే రైట్కి వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 50 కిలోమీటర్లు ఏమో వస్తుంది. 3 గంటల దాకా ఉంది టైం. ఇక్కడ నుంచి అయితే 50 కిలోమీటర్లు ఉంది. డ్రాప్ లొకేషన్. సార్ రావాలి మళ్ళీ. సచివాలయం నిన్న పనులని పోతే పర్లేదు. తొర్రూరు నుంచి రైట్కి రావాలి. రైట్కి వస్తే నర్సంపేట అంట ఊరి పేరు. 53 కిలోమీటర్ ఉంది. లొకేషన్ 52 ఉంది. అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాడు కస్టమర్. మరి అక్కడ దింపుతారా వేరే చోట దింపుతారో తెలియదు. ఒకటే మోటార్ ఉంది, మనం వేసుకొచ్చింది మోటార్ అనమాట. ఒక్కటే ట్రైన్లు కూడా రెడీగా ఉంటారంట ఆడ. ఎనీ టైం ఏ టైం అయినా కానీ దింపుకుంటారు అన్నారు. చూడాలి ఎన్ని గంటలు దింపుకుంటారో ఏమో. హలో అండి, రాత్రి అయితే మన బండి ఖాళీ అయిపోయింది. రాత్రి అమ్మటే ఒకటే బాక్స్ కాబట్టి వాళ్ళు మిషన్తో లోడ్ చేసుకున్నారు. రోడ్డు బాగలేదు, అంతా మట్టిగా ఉంది. మళ్ళీ వాన అక్కడ పడిద్దో అని నాకు భయం. వాన ఎక్కువ పడితే ఎంటీ బండి రాదు, బురదకి రాదా పడతా ఉంటుంది. తొందరగా దింపుకుంటే నేను వెళ్ళిపోతానంటే దింపేసుకున్నారు. అమ్మటి దింపు వేసుకుంటే మెయిన్ రోడ్డు దగ్గరే ఉంది. 2 కిలోమీటర్స్ ఉంది. తేడా పెట్రోల్ పంపుకుంటే పెట్రోల్ పంపులో పడుకున్నాను. ఉదయాన్నే వెళ్ళిపోవచ్చని. రాత్రి వీడియో చేద్దామంటే అక్కడ చీకటిగా ఉంది, కరెంట్ లేదు కదా, తర్వాత తీయచ్చని సైలెంట్గా ఉన్నాను. సరే ఓకేనండి, మన వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.